అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారండి? ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరి మాటలు సత్యమైనవో, ఎవరు మనకు మంచి చేసే వారో మనకి తెలియట్లేదు. దాదాపు చాలామంది జీవితాల్లో సొంత వారిని కూడా నమ్మలేని స్థితిలో ఉన్న యుగంలో మనం ఉన్నాము. బైబిల్ యొక్క మాటలు ఎంత తేటగా ఈ సంవత్సరాలలో, ఈ యుగంలో, ఈ తరాలలో చాలా తేట కనబడుతుంది. ప్రేమలో చల్లారిపోయే రోజుల్లో మనం ఉన్నాము. మన జీవితంలో కూడా ఏంటి ప్రభా, ఈ పరిస్థితి ఏంటి నాకు అనుకునే స్థితిలో ఉన్నప్పుడు అది ఓకే, కానీ ఆ పరిస్థితిని తీసుకొచ్చిన మనకు చాలా క్లోజ్ అయిన వారు ఉంటే ఎంత బాధపడతాం కదా. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతలు 20వ అధ్యాయం 6వ వచనం, దయచూపు వాణిని కలుసుకుంటా అనేకులు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడను. చాలామంది మనుషులు మేము నీతో నమ్మకంగా ఉంటాము, మేము నమ్మకంగా ఉన్నామని చాలా చెప్తూ ఉంటారు, కానీ నమ్ముకొనదగిన వాడు ఎక్కడా కనబడదు. రీసెంట్గా ఒక పోలీస్ అతనికి ఒక దారుణమైన కార్యం జరిగింది. ఆయనను హత్య చేశారు. ఎవరు అనుకుంటున్నారు? సొంత కూతురే. ఎందుకు తెలుసా? ఈ కూతురుకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. ఆ బాయ్ ఫ్రెండ్ ఈ కూతురు కలిసి చాలా చక్కగా ప్రేమించుకుంటూ పెళ్ళి చేసుకుందాము అనుకునే టైంలో తండ్రి వ్యతిరేకించారంట. వద్దు, అత్తని మాత్రం నువ్వు చేసుకోవడానికి వీల్లేదని వ్యతిరేకించినందుకు ఈ కూతురు ఒకసారి అతడు ఆఫీస్కి వెళ్తుంటే మిల్క్ షేక్లో పాయిజన్ని కల్పించి 20 రూపీస్ పాయిజన్ తీసుకొచ్చి 20 రూపీస్ పాయిజన్ మిల్క్ షేక్లో కల్పించి నాన్నగారికి ఇచ్చిందంట. ఆ మిల్క్ షేక్ తాగి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కుప్పకూలి అక్కడక్కడే చనిపోయాడు. ఆ తర్వాత అతడు అంత హఠాత్తుగా చనిపోయినందుకు కూతురు ఒక్కతే ఉంది కాబట్టి తండ్రి యొక్క ఉద్యోగము కూతురు అడిగిందంట. వెంటనే కూతురికి ఇచ్చేశారు. అంతేకాదు ఆ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకొని ఉందంట. చూడండి ఎంత మాయాలోకం అండి. ఉద్యోగం కొరకు, అలాగే తండ్రి ఆ బాయ్ ఫ్రెండ్ వద్దు పెళ్లి చేసుకోకు అన్నాడని తండ్రినే చంపేసేంత కిరాతమైన ఆలోచన ఎట్లా వస్తుంది? బైబిల్ సెలవిస్తుంది. ఇదే సామెతల్లో మనం చూస్తే తల్లి తండ్రులు దూషిస్తేనే కారు చీకట్లు పడతారంట. మరి తల్లి తండ్రులు దూషించడం కాదు కదా, వారిని అసలు లెక్క చేయకుండా ప్రాణాన్ని సహితము ప్రాణాలు ఇచ్చిన కన్న తండ్రి తీసివేసిందంటే, చంపేసిందంటే ఎంత ఈ లోకం ఎలా ఉంది చూడండి. అయితే ఆమె ఇలాగా చేసిందని ఎవరికి తెలియదు. నార్మల్గా చనిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ పెళ్ళైన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఆ యొక్క అమ్మాయికి ఆ అబ్బాయికి మధ్యలో మరి భయంకరమైన వాదనాలు జరుగుతూ ఉన్నాయి, కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, ఫైటింగ్స్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే బ్రేకప్ అయ్యేంత వరకు వెళ్ళిపోయింది. అప్పుడు అతడు తట్టుకోలేక పోలీస్కి నిజం చెప్పాడు. సొంత తండ్రిని చంపింది ఈమె అని. కట్టుకున్న భర్త కూడా మరి అవును ఆమె తప్పు చేసింది, ఆయన కొరకే కదా, ఆయనను పెళ్లి చేసుకోవాలనే కదా. కానీ ఇప్పుడు చూడండి ఎంత త్వరగా మనుషులు మనసు మారిపోతుందో. అంతలా ప్రేమించుకున్నవారు ఇప్పుడు ఆమె ఇలా చేసిందని నిందిస్తూ ఆధారాలతో పాటు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, మెసేజెస్ అన్నీ కూడా చూపిస్తూ ఇది అని పోలీసు వాళ్ళకి చెప్పాడు. నీ జీవితంలో యూ కెనాట్ ట్రస్ట్ ఎనీ క్లోజెస్ట్ పర్సన్ ఆల్సో. అందుకని నీతిగా ఉండండి, దేవుని మాటకు లోబడండి, మంచిగా జీవించండి, దయ చూపించండి. దయ ఉన్నవాడు నిజంగానే దేవుని యొక్క దయ పొందుకుంటాడు. కనికరించేవాడు ధన్యుడు, అటివాడు దేవుని యొక్క కనికరం పొందుకుంటాడు. కాబట్టి కనికరం కలిగి ఉందాము. ఈరోజు ఈ మాటలు మీతో మాట్లాడితే నాతో కలిసి ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి నాయన, ఈ రోజంతా మాకు తోడుగా ఉండండి. అవును నాయన, ఈ లోకంలో ఎవరిని నమ్మే స్థితిలో లేము నాయన. అందరూ కూడా నాయన కిరాతంగా ఆలోచించేవారు నాయన. మా చుట్టూ ఉన్న వారు నాయన మంచి మనసును పుట్టించండి నాయన. అలాగే మేము ఎవరితో ఉంటున్నాం వారి పట్ల మాకు కూడా మంచి మనసును, దయను చూపించే వారికి చేయండి నాయన ప్రభ. ఏది విత్తుతామో అదే కోస్తాము నాయన ప్రభ. నీతిగా జీవించడం మాకు నేర్పించమని మరొకసారి ఈ సమయం నీకు అర్పిస్తున్నాం. ప్రతి బిడ్డని, వారి కుటుంబాలను నాయన ఇలాంటి అకాల మరణాలు కానీ, భయంకరమైన స్థితిగతులు కానీ రాకుండా, నమ్మక ద్రోహులు లేకుండా వారి చుట్టూన్న వారి నమ్మకస్తులను పెడతామని నమ్ముచున్నాం. మేము కూడా నీ
నీ యొక్క నాయన దృష్టి ఎదుట నమ్మకంగా ఉండటకు సాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మీతో దేవుడు మాట్లాడినట్లయితే కింద కమెంట్లో ఐ ట్రస్ట్ మై గాడ్, హీ విల్ హెల్ప్ మీ ఎట్ ఆల్ టైమ్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.